ఓ కుమారుడు తన తల్లిని తీసుకుని ఓ రెస్టారెంట్కు వెళ్ళాడు. తల్లి చాలా వృద్ధురాలు. భోజనాన్ని ఆర్డర్ చేశాడు. భోజనం వచ్చింది. ఆ తల్లి చాలా బలహీనంగా ఉండటం వలన ఆహారాన్ని కాస్త మీద పోసుకుంటూ కింద పోసి కాస్త ఇబ్బందికరంగా తినసాగింది. చుట్టుపక్కల వారు ఆమె తింటున్న తీరును చూసి గుసగుసలాడుకోసాగారు. కాని ఆ కొడుకు మాత్రం ఏమాత్రం విసుక్కోకుండా ఆమె తినేదాకా కూర్చొని ఆమె తిన్న తర్వాత తనను జాగ్రత్తగా తీసుకువెళ్లి చేతులు ముఖాన్ని శుభ్రం చేసి ఆమె బట్టలపై పడి ఉన్న ఆ పదార్థాలను తుడిచి బిల్లు కట్టి తల్లిని జాగ్రత్తగా తనతో పాటు తీసుకువెళుతూ ఉండగా ఓ వ్యక్తి ఇలా అడిగాడు, బాబూ, నువ్వు ఇక్కడ ఏదో వదిలేసుకుని వెళ్తున్నావు చూడు అన్నారు. ఆ అబ్బాయి వెనక్కి తిరిగి చూసుకొని, నేనేమీ వదిలి వెళ్లడం లేదే అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, నీవు ఎంత విలువైన విషయాన్ని ఇక్కడ మా అందరి కోసం వదిలి వెళుతున్నావు నాయనా. ప్రతి ఒక్కరూ నీలానే తన తల్లిదండ్రులను చూసుకోవాలి. వయసు మీద పడిన తల్లిదండ్రులను అసహించుకోకుండా ఓ బిడ్డలా చూసుకోవాలన్న ఓ మంచి సందేశాన్ని ఇక్కడున్న వారందరికీ వదిలి వెళుతున్నావు అన్నాడు ఆ వ్యక్తి. ఆ కొడుకు నవ్వుతూ అమ్మ నుదుటిని ముద్దాడుతూ భుజాల మీద చేయి వేసి తల్లిని తీసుకెళ్లాడు. తల్లిదండ్రులను పసిపిల్లల్లా కాపాడుకోవాలి. ముసలితనంలో వారిని అతి జాగ్రత్తగా చూసుకోగలిగిన వారే నిజమైన బిడ్డలు కదా. ఏమంటారు? ఎన్ని జన్మలెత్తితే తల్లిదండ్రుల రుణం తీర్చుకోగలం చెప్పండి? నాస్తి మాతృ సమం దైవం, నాస్తి మాతృ సమః పూజ్యో, నాస్తి మాతృ సమో బంధు, నాస్తి మాతృ సమో గురుః. అంటే అమ్మతో సమానమైన పూజ్యులు గాని దైవం గాని లేరు. తల్లిని మించిన బంధువులు గాని గురువులు గాని లేరు. ఆకలేసినా, ఆనందం వేసినా, దిగులేసినా, దుఃఖం ముంచుకొచ్చినా ఆ సందర్భంలో పిల్లలకైనా పిల్లలను కన్న తల్లిదండ్రులకైనా గుర్తుకొచ్చేది అమ్మ. తన కడుపును మార్చుకొని పిల్లల కడుపు కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మను కనుపాపలా కాపాడుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి. మీ తోటివారితో ఈ సందేశాన్ని పంచుకోండి. బంధాలను, బాంధవ్యాలను కాపాడటంలో మీరు భాగస్వాములు కండి.